ప్రతి విత్తనాన్ని విశాఖ నగరంలో సక్సెస్ చేద్దామనే ఒక ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఏదైతే విత్తన సంపత్తి ఉందో దీనిని మనం కాపాడుకోవాలి. ఈ వస్తున్న కొత్త కొత్త వంగడాలన్నీ భవిష్యత్తులో మంచి చేస్తాయా అన్నది ఒక ప్రశ్నగా ఉంది అని ఆయన చెప్పారు. ఏది అంతరించిపోయినా భూమి మీద ఉన్న మానవాళికే నష్టం జరుగుతుంది. విశాఖలో లక్షల మొక్కలు నాటుతూ అలాగే 10,000 ఏళ్ల నాటి అంతరించిపోతున్న విత్తనాలు సేకరిస్తూ కూడా విశాఖపట్నంలో ఎన్నో మొక్కలకు జీవం పోస్తున్నారు గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపకులు రత్న గారు. అయితే మనతో పాటు రత్న గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్ ఈ గ్రీన్ క్లైమేట్ టీమ్ అనేది వ్యవస్థ స్థాపించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ప్రధానంగా ఈ గ్రీన్ క్లైమేట్ టీం అనేది 35 ఏళ్ళుగా పనిచేస్తున్న ఒక టీం, ఇది బృందం. ఈ బృందం ఏంటంటే విశాఖ మహానగరంలో కాలుష్యం అత్యధికంగా ఉన్న ఈ నగరంలో ప్రతి ఒక్కరు మైండ్లో పర్యావరణాన్ని పరిరక్షించాలి, పర్యావరణ హితంగా జీవించాలనే ఒక ఆలోచన రేకెత్తించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మనము గ్రీన్ ఆర్మీ అని, గ్రీన్ వాలంటీర్స్ అని, గ్రీన్ సోల్జర్స్ అని ఇలా చాలామందికి ట్రైనింగ్లు ఇస్తూ వస్తున్నాము. దాదాపుగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 10,000 విద్యా సంస్థలకి మనం ఆన్లైన్లో కాంటాక్ట్లో ఉండి ఏమేమి చేయాలన్నది చేస్తున్నామో. అయితే ఏదైతే అంతరించిపోతున్న విత్తనాలు ఉన్నాయో మనం చూస్తే చాలా దేశాల్లో వాళ్ళ విత్తనాలు అంతరించిపోయి పూర్తిగా పరాయి దేశాలకు చెందిన, హైబ్రిడ్ చెందిన లేకపోతే జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్ మీద డిపెండ్ అవుతున్నారు. మన దేశంలో ఎవరు కూడా అలాంటి హైబ్రిడ్ రకాలు, జెనెటికల్లీ మాడిఫైడ్ రకాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన రకాలు వీటి మీద డిపెండ్ అవ్వకుండా మన దేశీయ విత్తన సంపత్తి చాలా గొప్పది, దాన్ని కాపాడాలనే ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇది చాలా కాలంగా దాదాపుగా ఒక 25 ఏళ్ళుగా చేస్తున్న ప్రయత్నం. అయితే ఈసారి ఏంటంటే ఇదివరకట్లాగా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి ఏదో చేయడం అన్నది చేస్తాం. ఇప్పుడు అలా కాకుండా నిర్దిష్టంగా ఎవరెవరికి ఇస్తాం అన్నది మార్క్ చేసుకొని వాళ్ళ ద్వారా వీటిని పెంపొందించే ప్రయత్నం అన్నది చేస్తున్నాము. ఇప్పటికే 150 రకాల విత్తనాలను సేకరించి ఈరోజు మనం వైజాగ్లో అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతి విత్తనాన్ని విశాఖ నగరంలో సక్సెస్ చేద్దామనే ఒక ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. సార్ ఈ దేశీయ విత్తనాలు ఈ సేకరించడం ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? మన దేశీయ విత్తనం అన్నది చాలా ఆరోగ్యకరమైనది, ఆహ్లాదకరమైనది, అది ప్రతి ఒక్కరిలో శక్తిని ఇచ్చేది, అంతేకాకుండా రుచిని ఇచ్చేది. ఏ మనిషి ఈ ఫుడ్ తినడం ద్వారా నీరసం, నిస్సత్తుగా గురయ్యే అవకాశం లేదు, ఎటువంటి రోగాల బారిన పడేది లేదు. ఎందుకంటే మనం తినే ఆహారమే మన ఆరోగ్యానికి, వైద్యానికి ఉపయోగపడేది. ఏ రోగం రాకుండా ఉండాలి అంటే మనం పూర్వం మనుషుల 100 ఏళ్ళు బలంగా జీవించాలంటే మన దేశీయ విత్తనం ఒక్కటే మార్గం అన్నది మేము భావిస్తున్నాము. చాలామంది శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధన చేసిన వాళ్ళు చెప్తున్న మాట ఇది. దాన్ని దృష్టిలో తీసుకొని మనము ఈ దేశీయ విత్తన సంపత్తిని మనం పునరుత్పత్తి చేయడం, భవిష్యత్తు తరాలకు అందించడం అనేది ఒక ఆలోచనగా చేస్తున్నాం. సరే ఎక్కువగా ఈ పిల్లలందరికీ కూడా ఈ వరి కంకులు అనేవి కూడా నేర్పిస్తున్నారు. అది నేర్పిస్తున్నారు, అది ఎందుకు నేర్పిస్తున్నారు సార్? నార్మల్ వరి కంకులు అనేది మన దేశంలోని సాంప్రదాయాలకి కలిసికట్టుగా ఉన్నది వ్యవసాయానికి. ప్రధానంగా మన దేశంలో 10,000 సంవత్సరాల కింద వ్యవసాయం చేస్తున్న రోజుల్లో, ఇళ్ళు కట్టుకుంటున్న రోజుల్లో రైతులు ఏం గమనించారంటే వరి పంటను ఆశించే చాలా తెగుళ్ళని, ఇతర పంటలను ఆశించే చాలా తెగుళ్ళని నివారణకి, ప్రధానంగా నల్లి తెగుళ్ళ నివారణకి పిచ్చుకల పాత్ర మన ఇంటి పిచ్చుకల పాత్ర చాలా గొప్పది అని భావించి వాళ్ళు ఏం చేస్తారంటే ధాన్యం పండిన వెంటనే వరి కంకులు గుత్తులు తీసుకొచ్చి ఇంటికాడ కట్టడం మొదలెట్టారు. గ్రామాల చుట్టూతా ఈ పొలాలు ఉండటంతో ఆ పిచ్చుకలు ఆ గ్రామంలోనే ఉండే అవకాశం ఉండటం వల్ల ఈ పిచ్చుకలు ఏమంటే వాటి సంతతి పెంచుకుంటూ పంటలకు ఆశించే పురుగులను తింటూ జీవిస్తూ వచ్చాయి. దానిని మరలా మనం రివైవ్ చేయాలంటే పిచ్చుకల సంతతి ఉండాలి, మనం అంతా ఆరోగ్యంగా ఉండాలి, ప్రకృతి ఆధారంగా పంటలు పండించుకోవాలనే ఆలోచనతో ఈ పిచ్చుకల సంతతిని రివైవ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే పిచ్చుకల కోసం ధాన్యం కంకులు గుత్తులు ఏర్పాటు చేస్తున్నాం. విశాఖ మహానగరంలో 25 ఏళ్ళుగా ఈ ధాన్యం కంకుల గుత్తులు కట్టి అందరి చేత ఇచ్చేస్తున్నాం. బాగా ప్రధానంగా చిన్నపిల్లలకి దీని మీద అవగాహన కల్పిస్తున్నాం. చిన్నపిల్లలు ఇవి నేర్చుకుంటే ఎక్కువ మందిని అవగాహన కల్పించి పెంచుతారనే ఆలోచనతో ఇచ్చేస్తున్నాం. సార్ ఇప్పుడు కొంతవరకు కూడా విత్తనాలు ఉన్నాయి. ఈ అరుదైన విత్తనాల వల్ల ఉపయోగం ఏంటి సార్? ఈ అరుదైన విత్తనం ఏదైతే ఉందో దీనికి మన దేశంలో మన భూమిలో ఉన్న పోషకాలతో పంటని ఇచ్చేస్తుంది. మనం కానీ దీనికి జీవామృతం, ఘనజీవామృతం, దేశంలో కషాయాలు ఇవన్నీ వినియోగించడం ద్వారా
మరలా మనం యథావిధిగా ఉత్పత్తి అనేది చేసుకోగలం. రసాయనాల కాలుష్యం భూమికి, గాలికి, నీటికి, సముద్రానికి, సమస్త జీవరాశికి నష్టం కలిగిస్తుంది. కాబట్టి రసాయన ఎరువులు లేకుండా దేశీయ ఎరువులతో దేశీయ పంటలను దేశీయ వ్యవసాయ విధానంతో పెంచేందుకు మనం కృషి అయితే చేస్తున్నాం. అది దేశీయ విత్తనాలు అనేది మనం సేకరించడం ఇప్పుడు ప్రజెంట్ అయితే అవసరం అంటారా సార్? ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటికే చాలా రకాల విత్తన సంపత్తి అంతరించిపోతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జీవజాతుల్ని విత్తనాలని అన్నిటినీ కలిపి కాపాడడానికి చాలా ప్రయత్నం జరుగుతుంది. చాలామంది చేస్తున్నారు. రెడ్ బుక్ డాటాలో చాలా అంతరించిపోతున్న జీవుల గురించి కానీ, అంతరించిపోతున్న పంటల గురించి కానీ, అంతరించిపోతున్న మొక్కల గురించి కానీ ఉంది. ఈ పారిశ్రామిక అభివృద్ధి నేతృత్వంలో చాలా రకాల అంతరిస్తున్నాయి. కాబట్టి వాటిని తిరిగి పునరుత్పత్తి చేయాలి, వాటిని కాపాడాలి. వాటిని కాపాడకపోతే భవిష్యత్తు తరాలకి మార్గమే లేదనే ఆలోచనతో మనం వీటిని ఈరోజు కాపాడుతున్నాం. సార్, ఫైనల్గా మీరు యుద్ధ ప్రాతిపదికన ఈ అంతరించిపోతున్న విత్తనాలని కూడా సేకరిస్తున్నారు. వ్యక్తిగతంగా ఎందుకు సార్ ఈ ఆలోచన వచ్చింది మీకు? ఈ ఆలోచన ఈ రోజుది కాదు. నా చిన్నప్పుడు మా ఇంటి వెనకతల 1 ఎకరా వరకు గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది. మేము గవర్నమెంట్, మా ఫాదర్ ప్రభుత్వ ఉద్యోగి. ఆ ల్యాండ్లో ఉన్న మొక్కల్ని వాటిని మా ఫాదర్ ఏం చేస్తారంటే దేశీయ విత్తనాలు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఏసీ కూరగాయలు పండించి అందరికీ ఫ్రీగా ఇచ్చేవాడు. నాన్న మనం కష్టపడటం ఊరందరికీ ఫ్రీగా ఇవ్వడం అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే మన దేశంలో ఏదైతే విత్తన సంపత్తి ఉందో దీనిని మనం కాపాడుకోవాలి. ఈ వస్తున్న కొత్త కొత్త వంగడాలన్నీ భవిష్యత్తులో మంచి చేస్తాయా అన్నది ఒక ప్రశ్నగా ఉంది అని ఆయన చెప్పారు. తర్వాత కాలంలో నేను చదువుకోవడం కానీ పూర్తయిన తర్వాత కానీ నేను వస్తున్న తరుణంలో చాలామంది శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటంటే మన దేశీయ జీన్తో కూడిన విత్తనం ఏదైతుందో అది పోతుంది. ఆ జీన్ బ్యాంక్ని మనం కాపాడుకోవాలి. ఆ జీన్ బ్యాంక్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు వస్తాయి. కాబట్టి మన దేశీయ విత్తన సంపత్తిని, మన దేశంలో ఉన్న మొక్కల్ని, పాదుల్ని, తీగల్ని అన్నింటినీ కూడా మనం కాపాడాలి. మన దేశంలో జీవరాశిని కాపాడుకోవాలని చెప్పిన మాట మేము ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈరోజు మనం ఏది అంతరించిపోయినా భూమి మీద ఉన్న మానవాళికే నష్టం జరుగుతుంది. కాబట్టి అది తెలిసిన వ్యక్తిగా వీటిలన్నింటినీ కాపాడటానికి మా వంతు కృషి చేస్తాం. చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ క్లైమేట్ టీం ద్వారా ఈ విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే మొత్తం పర్యావరణాన్ని కాపాడే విధంగా మేమైతే నడుమిగించామని చెప్తున్నారు. అయితే ఈ వరికంకులన్నీ కూడా భవిష్యత్తులో ఈ పిచ్చికలన్నీ కూడా అంతరించిపోకుండా చూడాలనే ఉద్దేశంతో అటు విశాఖ ప్రజలకు ఇటు పిల్లలకి కూడా అవగాహన కల్పిస్తూ వస్తున్నాం. ఏదైతే ఈ 10,000 ఏళ్ల నాటి విత్తనాలన్నీ కూడా సేకరించి విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ టెర్రస్ గార్డెన్ అంట్లు కూడా ప్రజలందరూ కూడా ఇచ్చిపుచ్చుకునే విధానం ద్వారా మొత్తం అంతా కూడా సేకరించి ఈ మొక్కలు నాటే కార్యక్రమం అంతా కూడా చేస్తున్నాం. దీని ద్వారా విశాఖ ప్రాంతంలో చాలా వరకు కూడా పర్యావరణహితంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే తండ్రి స్ఫూర్తితోనే ఇదంతా కూడా నేను పర్యావరణ ప్రేమికుడిగా తయారైనట్టు కూడా రత్నం గారు మనకు చెప్తున్నారు.